హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ విజయ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఇంకా చూసారు కదా, మన కిచెన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదేంటి మన డే కిచెన్ బ్లాగ్ అండి. ఈరోజు నేను ఏం వంట చేశాను, ఏంటి కిచెన్లో ఏం పని చేశాను ఏంటనే చూసేద్దాం. ఇప్పుడైతే నేను చక్కగా చేపల పులుసు చేస్తున్నానండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను నా స్టైల్లో చిన్న టిప్ యూజ్ చేసి చేస్తాను. నా స్టైల్ కాదండి, ఇది మా అమ్మ కూడా అలాగే చేస్తారు. ఫస్ట్లో నేను పులుసు మరగపెట్టడం, అది నేను నా స్టైల్లో చేస్తే లాస్ట్లో మా అమ్మ యూజ్ చేసే టిప్ ఏంటి అనేది చెప్పేస్తాను. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఇక్కడైతే అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకున్నాను, మిక్సీ వేసానండి. వాళ్ళైతే కనుక పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్న, ఘాట్లు పెట్టి బోలెడన్ని వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మిగిలినవి కూడా చింతపండు నానబెట్టుకున్న, లైట్గా కడిగేసి నానబెట్టుకోండి. చింతపండు అనేది లోపల ఇసుక అలాంటిది ఉంటుంది కదా, అది పోయేలాగా కొంచెం కడిగేసి నానబెట్టుకోవడం బెటర్. ఇక్కడైతే చేపల గిన్నెకైతే కనుక ఇది తీసుకున్నానండి. వెడల్పు గిన్నె అయితే తీసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడే కడిగేసాను. చక్కగా ఈ గిన్నె పెట్టేసుకొని, ఈ గిన్నెలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు. ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వేసేసి చేసేసుకుందాం. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో మొత్తం మీద లాస్ట్లో ఒక ఐటెం చూపిస్తానండి. చాలా బాగుంటుంది. అది మన ఆడవాళ్ళకి వంటింట్లో ఉంటే చాలా పని అయితే ఈజీ అవుతుంది. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. అసలు నేను ఏం చూపిస్తాను ఏంటనేది చూసేద్దాము. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసానండి. ఉల్లిపాయలు అయితే కనుక ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ కాబట్టి ఒకటి తీసుకున్నాను. పచ్చిమిరకాయలు అయితే 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. ఎందుకంటే పులుసులో ఉడికిన పచ్చిమిరకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రత్యేకంగా. ఇంకా కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర అయితే నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీ అందరికీ తెలుసు, నేను ఇటలీలో ఉంటాను. మాకు దొరికినప్పుడు కొత్తిమీర తీసుకొని డీ ఫ్రిడ్జ్లో పెడతా. ఇక్కడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే అయ్యే పని లేదండి. చాలామంది ఫ్రైగా చేస్తారు, అలా స్వీట్ వస్తుంది అనేది నాకు ఉంటుంది. కాబట్టి నేను ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేయకముందే కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తానండి. ఇక్కడైతే కనుక చిన్నులపాయలు ఎక్కువ తీసుకుని అల్లం కొంచెమే తీసుకున్నాను. అయ్యో ఏంటి ఇంత పేస్ట్ వేసారు, చేపల కూరకే చికెన్ కూరకి వేసినట్టు అనుకుంటున్నారా? లేదండి, అల్లం తక్కువ వేస్తాను, చిన్నులపాయ అనేది ఎక్కువ వేస్తానండి. మామూలుగా నేను ఎప్పుడేం చెప్తాను, అది ఇది రెండు సమానంగా వేసుకోండి అని చెప్తాను. చేపల కూరకైతే వేరుగా వేస్తాను. చిన్నులపాయలు అనేది ఎక్కువ వేసేసుకొని అల్లం కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం చిన్నులపాయలు పచ్చివాసన పోవాలి. ఇక్కడైతే నాకు రైస్ కుక్ చేసుకునే పని లేదు. చక్కగా రైస్ అయితే మార్నింగ్ వండిన రైస్ ఉందండి. ఇది ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. అయ్యో ఏంటి ఎప్పుడు ఈ అమ్మాయి మార్నింగ్ బ్లాగ్ చూపిస్తా, ఈరోజు ఈవినింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చేపల కూర ఈవినింగ్ చేసుకొని మార్నింగ్ తింటే బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడైతే కనుక చిన్నులపాయ అల్లము పచ్చివాసన పోయింది కాబట్టి సంబార్ వేస్తున్నానండి. చూసారు కదా, సంబార్ కాస్త ఎక్కువే వేస్తాను నేను ఎప్పుడు. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిపోయిద్ది. ధనియాలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇక్కడ ఉప్పు వేస్తున్నా. అదేంటి ఎప్పుడు కళ్ళుప్పు వేసేది, ఈరోజు సాల్ట్ వేస్తున్నాను అనుకుంటున్నారా? వీడియో కంటిన్యూ చేస్తే మీకే తెలుస్తుంది ఎందుకు వేస్తున్నాను ఏంటి అనేది. కాబట్టి ఇప్పుడైతే కనుక నేను ఈ వీడియో అయితే శనివారం చేస్తున్నాను. శనివారం ఉప్పు కొనకూడదు అనే సెంటిమెంట్ ఉంది కదా, అందుకని నేను ఉప్పు అయితే శనివారం కొనలేదండి. ఇంక ఇక్కడైతే కారం వేస్తున్నాను. కారం అనేది కాస్త ఎక్కువే వేసేసుకోండి. ఉప్పు కారము వేసేసుకోండి. ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం చేపలను కడిగేటప్పుడు ఉప్పు వేసి కడుగుతాం కదా, ఆ ఉప్పు అనేది చేప పీలుస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకొని మీరు తర్వాత చూసి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే కొంచెంగానే గరం మసాలా వేసాను. ఎందుకు కొంచెమే వేసే, చిటికెడే వేసానండి. తర్వాత మిగిలింది వేస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే బాగా వేడిగా ఉందో, నేను ఓవెన్లో పెట్టాను చింతపండు కాబట్టి కొంచెం పై నీళ్ళు వంచేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసేసి పిసికేసి వేస్తున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే మామిడికాయ ముక్కలు ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే చేయటం లేదండి. నేను ఎలా అయితే చేస్తానని చేస్తున్నాను. ఈసారి చేపల కూర వేరే రకంగా కూడా చేస్తాను, అది కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాననేది. ఇప్పుడు ఒక రకం, ఎందుకంటే చేపల కూర చాలా రకాలు చేస్తారండి. ఇప్పుడైతే కనుక ఇంతవరకు నేను చేసే విధంగానే చేస్తున్నాను. మా అమ్మ చేసే స్టైల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఈసారి కూర చేసినప్పుడు అదే మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఈ పులుసు అయితే వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా దుంప కానీ బెండకాయ కానీ వేసుకొని తినేసేయండి.
చాలా టేస్ట్ ఉంటుంది. అయ్యో వెజిటేరియన్స్ ఈ వీడియో చూడకూడదు అనుకుంటున్నారా? అందుకే ఇప్పటివరకు మీకు చేప ముక్కల వరకు ఒక్కసారి చూపించేసి ఆపేసాను. కాబట్టి ఇక్కడ వెజిటేరియన్స్ హ్యాపీగా ఇక్కడ బెండకాయ కానీ ఈ ప్లేస్లో బంగాళదుంప కానీ అలా వేసుకొని తినేసేయండి. ఇంకా మీకు చెప్పే పని లేదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇదే విధంగా చేపల ప్లేస్లో ఆ రెండింటిని యూజ్ చేయండి. నేను కూడా ఎప్పుడైనా బెండకాయ కూడా అలా చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇదండి మన ఉప్పు గిన్నె. అయితే ఉప్పు అయిపోయింది, కల్లుప్పు. నేను శనివారం కల్లుప్పు కొననండి ఇంట్లోకి, ఎప్పుడు శనివారం తేను. నేను ఎందుకు తెప్పించలేదంటే ముందే కడిగేసి ఆరపెట్టిన తర్వాత కల్లుప్పు పోద్దామని పక్కన పెట్టేసి ఉంచానండి. ఎందుకంటే ఇది శుభ్రం కడిగేసి ఆరపెట్టేసి నేను ఉప్పు అయిపోయినప్పుడు ఈ విధంగా కడిగేసి ఆరపెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఉప్పు పోస్తాను. నేను కూరగాయలు కడగటానికి అన్నిటికి కల్లుప్పు యూజ్ చేస్తూ ఉంటా. ఆ డబ్బా మొత్తం 3 కిలోలు ఉప్పు అయితే పట్టిద్దండి. చక్కగా 3 కిలోలు పోసుకుంటే ఫుల్ అయిపోయింది. నాకు మళ్ళీ వస్తుంది కొంత టైం వరకు. ఇక్కడైతే కొత్తిమీర వేశాను. కొత్తిమీర కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో తీసేసి చక్కగా పులుసు మరిగేటప్పుడు వేశాను. ఎందుకు పులుసు మరిగేటప్పుడు వేశానంటే ఆ పులుసుకి కొత్తిమీర పడితేనండి టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా కొత్తిమీర ఇట్లా మరిగేటప్పుడు వేయండి, లాస్ట్లో వేయకండి. ఎందుకంటే కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. మనం ఏదో గార్నిష్గానే వేస్తాము, కానీ దాని టేస్టే బాగుంటుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా కూరలు ఉడికేటప్పుడు ఇట్లా కొంచెం వేసిన తర్వాత లాస్ట్లో వీలుంటే వేస్తానండి. వేయాలని అయితే నేను ఎప్పుడు అనుకోను. నేను ఇలాంటివి వేస్తే నేను ఫస్ట్లోనో మధ్యలోనో వేసేస్తాను. కాబట్టి నేనైతే ఇప్పుడే వేసేసాను. ఇప్పుడు చూశారు కదా, మనకు పులుసు అనేది బాగా మరిగిపోవాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చేప ముక్కలు వేయండి. ఇంకా మీరు బెండకాయ అయితే కనుక మీరు ఇందాక కొత్తిమీర వేశారు కదా, ఆ టైంలోనే మీరు బెండకాయ ముక్కలు వేసేస్తే సరిపోతుంది. బెండకాయ ముక్కల్లో నుంచి వాటర్ రాదు కాబట్టి అలా వేయండి. ఇప్పుడు చేపలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా ఇప్పుడు బాగా మరిగినాక వేస్తున్నా. వెజిటేరియన్స్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఆ చేప ప్లేస్లోనే వేరే వాడేసుకుంటే సరిపోతుంది. దుంపలు కూడా బాగుంటుందండి దీనికి. దుంపలు బాగుంటుంది, బెండకాయ బాగుంటుంది, ప్లస్ వంకాయ కూడా బాగుంటుంది. ఈ మూడిటిలో ఏదైనా యూజ్ చేసి వెజిటేరియన్స్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాసేపు 2 నిమిషాలు కళ్ళు మూసేసుకోండి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక. ఎందుకంటే ఇక్కడ ముక్కలు పెట్టేస్తున్నా కాబట్టి నేను అందుకే ఇద్దరికి యూజ్ అయ్యేటట్టే నేను చెప్తున్నాను ఈ వ్లాగ్లో అయితే కనుక. ఇంకా ఈ వ్లాగ్ మొత్తం మీద నేను అసలు ఎన్ని చూపించాను ఏంటి రెసిపీలు అంటే ఏం చూపించానండి అక్కడ చూపించింది. ఆ రైస్ ఒకటి చూపించాను, చేపల పులుసు ఒకటి చూపించాను, ఇంకా తర్వాత ఒకటి యూజ్ అయ్యేది చూపిస్తాను. దాని కాస్ట్ కూడా చాలా తక్కువకు వస్తుంది. మనకు వంటింట్లో ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పని అయితే చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ మీరు చేప ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. ఇట్లా పైన ప్రెస్ చేస్తే చాలు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మనకి చేపలో నుంచి వాటర్ వచ్చేసి బాగా ఉడుకుతుంది. ఇది వేసినాక మినిమం 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే కుక్ చేయకూడదు. ఇట్లా మూత పెట్టేస్తే మనకేంటంటే ఆ చేపలో నుంచి వాటర్ ఊరేసి ఉడుకుతుంది. అదే కనుక మీరు బెండకాయ అలాంటి కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ అని ఇచ్చారు, వాటర్తో కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ మనకి అది పిండి వేసుకోవడానికి ఇది రోటీ మేకర్ అండి. చూడండి, ఇది రోటీ మేకరు. ప్లస్ మనకి ఏదైనా కొత్తిమీర ఎలాంటి డ్రై చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఎక్కువ రోటీకి చపాతీకి వాటికైతే కనుక ఇది వాడతాను. చూస్తున్నారు కదా, ఇది చక్కగా దాంట్లో ఏంటి మూత ఇచ్చాడు. ఈ మూత పైది ఇది అసలు నేను యూజ్ చేయను, ఇది పెట్టను. ఎందుకంటే అది పోయిందంటే వెతుక్కోవడం కష్టము. ఇది అయితే చిన్న స్పూన్ ఇచ్చారు ఆయిల్ వేసుకోవడానికి. కప్పు పిండి వేస్తే ఆ స్పూన్తో స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. కప్పు కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. అదే కనుక మీరు మొత్తం కలిపి కప్పు ఉండేటట్టు వాటర్ కానీ ఆయిల్ కానీ చూసి తీసుకోండి, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 380 రూపాయలు అసలు రేటు. మనకి ఇంటికి వచ్చేటప్పటికి 420 పడుతుంది. నయమే కదండి, 420 అయితే ఏముంది. చక్కగా జెంట్స్ అయినా చక్కగా దీంట్లో చపాతీ చేసేసుకోవచ్చు. పిండి కలుపుకోవడం చాలా తేలిక. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చక్కగా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, పైన వచ్చేసి ఒకటేమో మనం ఆకుకూరలు అలాంటివి డ్రై చేసుకోవడానికి, ఇంకోటి పిండి కలుపుకోవడానికి హ్యాండిల్ ఉంది. దాని కాస్ట్ కూడా నేను చూపిస్తున్నా 380 రూపాయలు అండి. చక్కగా దీని కాస్ట్ కూడా తక్కువకు వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే వంటింట్లో 100% యూజ్ అయ్యేది ఇదేనండి. ఇది మా నాన్నగారు ఆన్లైన్లో తీసుకున్నారు కాబట్టి నేను ఎప్పటి
నుంచో వాడుతూ ఈరోజు వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేసి పెట్టాను. ఇంకా మధ్యలో ఒక 2 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇట్లా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇంకో 2 మినిట్స్ అట్లా వదిలేస్తానండి. మిగిలినవి కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇంకో 2 మినిట్స్ తర్వాత మూత తీసి మిగిలినవి వేసేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇంకోటి ఏంటంటే చేప ఓవర్ కుక్ చేయకండి. ఓవర్ కుక్ చేస్తే ఏంటంటే అది పిండి పిండి అయిపోతుంది, దాని టేస్ట్ అనేది మిస్ అవుతాము. ఇక్కడైతే జీలకర్ర మెంతులు పొడి వేస్తున్నాను. చూసారు కదా, మన వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. నేను కొట్టి పెట్టుకున్నాను. ఒక అరకప్పు మెంతులకి కప్పు జీలకర్ర పోసేసి చక్కగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఒక 5 to 7 మినిట్స్ వరకు ఫ్రై చేసి తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఆరిపోయింది. దాన్ని పొడి చేసి ఇట్లా సీసా పెట్టుకున్నాను. మా అమ్మ వాడే టిప్ ఇదేనండి, షుగర్ వేస్తుంది లాస్ట్లో. షుగర్ వేయటం వల్ల చేపల పులుసు అనేది మంచి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇది మా అమ్మ వాడుతుంది. తినేటప్పుడు కూడా ఎగుట్టేయకుండా ఉంటుందంటండి. ఈ 3 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మా అమ్మ అయితే ఇది కంపల్సరీ యూజ్ చేస్తుంది. ఈ టిప్ అయితే నేను కూడా యూజ్ చేస్తున్నాను. మెంతులు జీలకర్ర పొడి కొంచెం షుగర్ వేయటం అండి. ఇక్కడైతే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం వేసాను కదా, ఇక్కడైతే ఇంకొంచెం వేస్తున్నాను. ఈ లోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చాలామంది బెల్ కొట్టలేదు, ఎందుకు కొట్టేసేయండి. గట్టిగా లైక్ కూడా కొట్టండి. నాకు అనిపించి మంచి మంచి వీడియోస్ బూస్టింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం పొడి అవన్నీ వేసాం కదా, ఈ విధంగా చక్కగా రౌండ్గా కలిసేలా కలుపుకొని చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. మీకు పక్క నుంచి చూపిస్తున్నాను. ఎంత చిక్కగా ఉంటే గనక చాలా టేస్ట్ అయితే ఉంటుందండి పులుసు. మీరు ఒక్కసారి ఈ విధంగా చేసి ఎలా వచ్చింది అనేది స్క్రీన్ షాట్ అయితే నాకు పెట్టేసేయండి ఇన్స్టాలో. ఇన్స్టా ఐడి తెలుసు కదా మీ అందరికీ, విజయరానికి అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడైతే కనుక మీరు మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దు. ఒకవేళ కాల్ చేయాలంటే ముందే నన్ను అడిగితే కనుక ఓకే చేయండి అంటే చేయండి, లేదంటే కనుక వద్దండి, ఏమనుకోకండి. ఎందుకంటే అట్లా కాల్ చేసే వల్ల నేను బ్లాక్ చేస్తున్నా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఎక్కడైనా. ఎందుకంటే తెలియని వాళ్ళతో నేనేం మాట్లాడగలుగుతాను కాబట్టి నేనైతే బ్లాక్ చేస్తున్నా. ఇదైతే రిక్వెస్ట్ అండి. ఇంకా చూసారు కదా చక్కగా వంట అంతా అయిపోయిన తర్వాత మన కిచెన్ మళ్ళీ చూపిస్తున్నాం. ఫస్ట్లో ఎలా ఉంది అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది కిచెను, నీట్గా ఉంది. అంట్లు కడిగేసాను. పక్కన అది ఒక గిన్నె కూడా కనిపిస్తూనే ఉంటుంది మీకు, మనం ఉప్పు వేసుకునే గిన్నె. ఆ ఉప్పు వేసుకునేదండి, అది మట్టిది. మట్టి దాంట్లో నేను ఉప్పు వేసుకుంటాను. ఇంకా చేతి మనం పట్టుకున్నాం కదా కాలకుండా, అదైతే నేను ఆ బుట్టలో పెట్టేసుకుంటాను. ఇక్కడ నెయ్యి ఇవన్నీ పక్క జరిపేసి కింద ఒక్కసారి క్లీన్ చేసుకుంటానండి. మన వంటగది మన కిచెన్ బ్లాగ్ అంటే క్లీనింగ్ కూడా చూపించాలి కాబట్టి ఈ విధంగా నీట్గా పేపర్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే కనుక మనకి పీస్ ఉంటుంది కదా, కొంచెం దాని మీద సర్ఫ్ వేసేసి శుభ్రంగా తుడిచేసి మళ్ళీ తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఇట్లా పేపర్ పెట్టి తుడిస్తే ఈవినింగ్ అయితే ఈ పని చేస్తానండి వంట అయిపోయిన తర్వాత. ఇప్పుడు అన్నం ఉండిపోయింది. చల్లటి అన్నం మీద చక్కగా చేపల పులుసుతో నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఇంకా మీరు కూడా ఇదే విధంగా చేసి ఎలా వచ్చింది ఏందనేది చెప్పండి. చూసారు కదా ఇక్కడ చక్కగా మట్టి గిన్నె కూడా అది అవతల కడిగి పెట్టుకున్నాను, ఉప్పు పోసుకునేది. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఉప్పు అనేది దాంట్లో నుంచే తీస్తూ ఉంటాము. మూత పెట్టేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉప్పుదైతే పొయ్యి దగ్గరలోనే ఉంటుంది. కడిగేసి ఆడ పెట్టేస్తే నీట్గా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఉప్పు పోసేసి పెట్టేసుకోవచ్చు. మన కూరలకు కానీ ఏదైనా సరే కూరగాయలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కనుక మనకేంటంటే దానిలో ఉన్న కెమికల్ కొంచెం మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. పూర్తిగా యూజ్ అయితే ఉంటుంది అన్న నేను 1% అండి, 1% న్యాయం చేసినట్టే కాబట్టి నేనైతే ఇది చెప్దాం అనుకుంటున్నాను. చూడండి కడిగేసి నీట్గా పెట్టేసి ఇది ఆరిపోయింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.